నమస్తే. వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని క్యాన్సర్ పైన అవగాహన పెంచడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ అనుదీప్ పలకంటి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మనం చూస్తే February 4th వరల్డ్ క్యాన్సర్ డేగా మనం సెలబ్రేట్ జరుపుకుంటున్నాం. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి మోటోతో ఈ రోజుని మనం చేస్తూ ఉన్నాం కదా. యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి, అసలు ఈ రోజే ఎందుకు వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఏం చెప్తారు? క్యాన్సర్ అనేది గణనీయంగా పెరుగుతుందని చెప్పేసి 2000లో ప్యారిస్లో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు లైక్ UICC, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటి అంటే ఎవ్రీ 2 to 3 years ఒక పర్టికులర్ థీమ్ని పెట్టుకొని క్యాన్సర్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేసి క్యాన్సర్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా కమ్యూనికేట్ చేసుకొని ఎలా దాన్ని అవేర్నెస్ పెంచవచ్చు అనే దాని మీద ఈ వరల్డ్ క్యాన్సర్ డే అని ఎవ్రీ ఇయర్ February 4th సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఈ ఇయర్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యునీక్ అనే థీమ్తోని ముందుకొచ్చారు. ఇది 2025 నుండి 2027 వరకు ఉంటుంది. అయితే డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు థీమ్ ప్రకారంగా వెళ్తున్నది క్యాన్సర్ డే అని అంటున్నారు. 3 years పాటు ఈ థీమ్ ఉంటుంది అని అంటున్నారు. అంటే ఈ థీమ్ కింద జనరల్గా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి? సో ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే క్యాన్సర్ని మనము ఒక పేషెంట్గా గుర్తించేవాళ్ళం. క్యాన్సర్ పేషెంట్ని పేషెంట్ అని కన్సిడర్ చేసేవాళ్ళం. ఆ మోడ్ ఆఫ్ మెంటాలిటీ నుంచి మనం ఇప్పుడు మారిపోయాం. ఆల్మోస్ట్ ఒక పర్సన్ని, క్యాన్సర్ పేషెంట్ని కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ని ఎలా ఆల్ డైమెన్షన్స్లో అడ్రస్ చేయాలో అలా అడ్రస్ చేస్తున్నాం. ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే కాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కన్సర్న్ చేసేసి పర్సన్ సెంట్రిక్గా తీసుకొచ్చాం. అక్కడి నుంచి కూడా ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎన్ పీపుల్ సెంట్రిక్. దట్ మీన్స్ ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ క్యాన్సర్ పాపులేషన్ వీళ్ళందరినీ ఒక కమ్యూనిటీ లాగా గుర్తించుకోవడంతో పాటు వీళ్ళల్లో ఉండే మెయిన్ కన్సర్న్స్ ఒకరికి ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఉండే లక్షణాలు, వేరే క్యాన్సర్ పేషెంట్కి ఉండే లక్షణాలు, వీళ్ళకిచ్చే ట్రీట్మెంట్, వాళ్ళకిచ్చే ట్రీట్మెంట్, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా వాళ్ళ ట్రీట్మెంట్ ముందుకు జరిగింది, వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ట్రీట్మెంట్లో అనేది మల్టీ డిసిప్లినరీ డైమెన్షన్స్లో ఆలోచించుకుంటూ ముందుకు వస్తున్నాం. సో we are uniting the entire cancer community with one theme, like we are united but each individual is unique in this treatment. So this is the theme which we are going forward for this 3 years. అలాగే డాక్టర్ అనుదీప్ గారు, ఇప్పుడు మనం క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేసిక్గా క్యాన్సర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి? సో ఒక్కొక్క బుక్ తీసుకుంటే ఒక్కొక్క రకంగా క్యాన్సర్స్ని డివైడ్ చేస్తారు. ఇప్పుడు WHO ఇప్పుడు ఇచ్చిన వెబ్సైట్లోనే తీసుకున్నట్లయితే మీకు మల్టిపుల్ చేస్తారు, టైప్స్ మెన్షన్ చేస్తారు. కానీ సింపుల్గా క్లాసిఫై చేయాలంటే క్యాన్సర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్, రెండోది సాలిడ్ ట్యూమర్స్. బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో కానీ బోన్ మ్యారోలో కానీ మన బోన్ మూలికలో కానీ ఫామ్ అయ్యే క్యాన్సర్స్. ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకు లుకేమియాస్ అని, లింఫోమాస్ అని, లేదనుకుంటే మల్టిపుల్ మైలోమా అని కానీ ఉంటుంది. అదే సాలిడ్ ట్యూమర్స్ అంటే ఏంటంటే బాడీలో ఏ భాగంలో అయినా కానీ ఒక గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ సాలిడ్ ట్యూమర్స్ ఒకవేళ రొమ్ములో ఫామ్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, అదే లంగ్స్లో ఫామ్ అయితే లంగ్ క్యాన్సర్ అంటాం, బ్రెయిన్లో ఫామ్ అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అవుతాం. బేసిక్గా 2 రకాలు అనుకోండి, బ్లడ్ క్యాన్సర్స్, సాలిడ్ ట్యూమర్స్. అయితే ఈ బ్లడ్ క్యాన్సర్కి సాలిడ్ ట్యూమర్స్కి మేజర్ డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు నార్మల్గా మీరు ఏ క్యాన్సర్ చూసుకున్నా కానీ ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటి, ఏ స్టేజ్గా అని అడుగుతారు. సో ఈ స్టేజింగ్ సిస్టమ్ అనేది బ్లడ్ క్యాన్సర్స్లో ఉండదు, ఓన్లీ సాలిడ్ ట్యూమర్స్లోనే ఉంటుంది. సాలిడ్ ట్యూమర్స్లో మనము బాడీ ఫుల్ స్కానింగ్ చేసుకొని క్యాన్సర్ అనేది అక్కడనే ఉందా లేదా బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అయిందా, ఒకవేళ స్ప్రెడ్ అయితే ఎంత మ్యాగ్నిట్యూడ్లో స్ప్రెడ్ అయింది అని తెలుసుకొని సాలిడ్ ట్యూమర్స్ని మెటాస్టాటిక్ క్యాన్సర్సా నాన్ మెటాస్టాటిక్ క్యాన్సర్సా అని చూసుకుంటాం. ఒకవేళ మెటాస్టాటిక్ క్యాన్సర్స్ అయితే కీమోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇస్తాం. అదే నాన్ మెటాస్టాటిక్ డిసీజ్ అయితే కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయాలా లేకపోతే సర్జరీ ఇచ్చి కీమోథెరపీ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. ఇది సాలిడ్ ట్యూమర్స్కి స్టోరీ. అదే బ్లడ్ క్యాన్సర్స్ కానీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్లో ఏముంటుందంటే స్టేజింగ్ కంటే ఎక్కువ మెయిన్గా రిస్క్ గ్రూప్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో స్టాండర్డ్ రిస్కా అంటే లో రిస్కా లేకపోతే ఇంటర్మీడియట్ రిస్కా హై రిస్కా అని. ఒకవేళ లో రిస్క్ అయితే వాళ్ళకి కీమోథెరపీ అనేది చాలా
సింపుల్గా ఉంటుంది. అదే హై రిస్క్ అనుకుంటే కొంచెం కాంప్లెక్స్ కీమోథెరపీ ఉంటుంది, ఎక్కువ రోజులు ఇస్తాం, కొంచెం పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, అండ్ అవుట్కమ్స్ అనేది హై రిస్క్లో తక్కువ ఉంటుంది. సో స్టేజింగ్ సిస్టమ్ ఉండదు ఇక్కడ, ఓన్లీ రిస్క్ కేటగిరైజేషన్ ఉంటుంది. అవుట్కమ్స్ అనేవి బేస్డ్ ఆన్ ద రిస్క్ డిసైడ్ చేస్తాం. అయితే మీరు చెప్పండి డాక్టర్, ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మెయిన్ రీజన్స్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? సో ఈ క్వశ్చన్కి ఏంటంటే, నేను చదువుకునే టైంలో నుంచి మొదలుపెట్టినట్లయితే క్యాన్సర్ రావడానికి మెయిన్గా 6 హాల్మార్క్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అది కాస్త సంవత్సరం తిరిగే లోపే 8 అన్నారు. ఇంకో సంవత్సరంకి వచ్చేసరికి 12 అన్నారు. ఇప్పుడు మొత్తానికి 14 హాల్మార్క్స్ కిందకి వచ్చేసింది. మా స్టడీస్లో కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అనేటి రోజు రోజుకి తెలుసుకోవడానికి రీసెర్చ్లోనే నడుస్తుంది. సో స్టిల్ వీఆర్ ఇన్ రీసెర్చ్. ఎగ్జాక్ట్గా ఒక కారణం వల్ల క్యాన్సర్ వస్తుందని అయితే ఇక్కడ లేదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గానే రీజన్స్ ఏంటంటే, మనం తినే ఫుడ్, మన గట్ బ్యాక్టీరియా, మన బాడీలో ఉండే మైక్రోబియల్ స్ట్రక్చర్, నార్మల్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని విని ఉంటారు గట్లో. సో ఈవెన్ దట్ కాంపోజిషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, దట్ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్. సో ఇప్పుడు క్యాన్సర్స్కి ఎగ్జాక్ట్గా ఒక కారణం అని చెప్పలేం. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఎ జెనెటిక్ రీజన్. ఆల్ అదర్స్ విల్ బి లైక్ బయట నుంచి వచ్చిన కారణాలు కూడా కావచ్చు. సో ఎక్కడ కూడా ఇది అవాయిడ్ చేస్తే నాకు క్యాన్సర్ రాదు అన్నట్టయితే ఎక్కడ ఉండదు. అయితే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అసలు ఉంటాయంటారా? ఉంటే ఎన్ని రకాలుగా ఉండొచ్చు? సో మనకి ఇక్కడ క్యాన్సర్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ గ్రూప్ బట్టి క్యాన్సర్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు చిన్న పిల్లల్లో చూసుకుంటే లుకేమియాస్ అనేది కామన్. అదే పెద్దవాళ్ళల్లో వచ్చేసరికి మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో వేరే వేరే ఉంటాయి. ఇప్పుడు లేడీస్లో చూసుకున్నట్లయితే కామన్గా మన ఇండియాలో కామన్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్. ఇవి దాటిన తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే మనకు కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇవి నెక్స్ట్ కామన్గా వస్తాయి. అండ్ మెయిన్గా మన ఇండియన్ కమ్యూనిటీలో కానీ ఎక్కువగా జర్దా, పాన్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్, ఇది లేడీస్లో తీసుకున్నట్లయితే. అదే జెంట్స్లో తీసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ కామన్గా వస్తుంది. నెక్స్ట్ మన ఓరల్ క్యావిటీ క్యాన్సర్ మోస్ట్ కామన్ మేల్స్లో. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కానీ, మన హైదరాబాదే చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ పాన్ ఉంచని ప్లేస్ అయితే ఉండదు. మీరు ఎంత గోడ నీట్గా కనిపించిందంటే అలా అక్కడ పాన్ ఉంచాల్సిందే. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న మన ఏరియాలో మీకు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కామన్గా వస్తుంది. మెయిన్గా తంబాకు దవడ కింద పెట్టుకుంటారు, చాలామంది అంబర్ అంటూ ఉంటారు, దవడ కింద పెట్టుకొని చూసుకుని వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సిగరెట్ స్మోకింగ్ అనేది చాలా కామన్. సో దానివల్ల కూడా మీకు మెయిన్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్, దెన్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే మన పెద్ద పేగులోకి వచ్చే క్యాన్సర్స్. ఇవి చాలా కామన్గా వచ్చే క్యాన్సర్స్ మన ఇండియన్ పాపులేషన్లో చూసుకున్నట్లయితే. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్స్ చాలా రకాలుగా ఉన్నాయి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్యాన్సర్ అని మీరు చెప్తూ ఉన్నారు. మేల్, ఫీమేల్ అండ్ చిన్నపిల్లల్లో కూడా డిఫరెంట్. అయితే ఈ క్యాన్సర్ అనే దానికి కామన్గా ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా సార్ ఇనీషియల్ స్టేజెస్లో? సో క్యాన్సర్కి సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన సిమ్టమ్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ కామన్ సిమ్టమ్ రొమ్ములో గడ్డు ఉండడం మాత్రమే. దెన్ లంగ్ క్యాన్సర్ లంగ్ లోపల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి దగ్గు రావడం, ఆయాసం రావడం ఇట్లాంటి కంప్లైంట్స్తో వస్తారు. దెన్ కోలన్ క్యాన్సర్ అంటే ఇంటెస్టైన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మోషన్కి వెళ్ళడంలో మెయిన్గా కంప్లైంట్స్ ఉంటాయి. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ వాళ్ళకి దవడ దగ్గర ఏదన్నా చిన్న కురుపులాగా కానీ పుండులాగా కానీ అవడం, ఇవన్నీ క్యాన్సర్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటారు. అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ సిమ్టమ్స్ బయటపడ్డప్పుడు ఆ లోకల్గా వచ్చే సిమ్టమ్స్. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేగు లోపలనే క్యాన్సర్ ఉంది, స్టమక్ లోపల క్యాన్సర్ ఉంది, అది మనకు కనిపించదు కానీ లోపల క్యాన్సర్ పెరుగుతుంది. క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్ పెరిగిన కొద్దీ మన బాడీలో ఉన్న ఎనర్జీని అది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకొని బాడీ వీక్ అయిపోతుంది. సో పేషెంట్కి ఆకలి కాకపోవడము, బక్కగా అయిపోతూ ఉంటాడు, బరువు తగ్గిపోతూ ఉంటారు, పని చేసుకోవడానికి చాతనవ్వదు. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. కొన్ని క్యాన్సర్స్లో ఏంటంటే ఈ బాడీ ఎప్పుడైతే క్యాన్సర్ గ్రోత్ జరుగుతుందో బాడీలో ఫీవర్ అనేది వస్తుంది. సో ఫీవర్ రావడం. బ్లడ్ క్యాన్సర్స్లో ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే, బ్లడ్ క్యాన్సర్స్లో జనరల్గా హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ఫీవర్ వచ్చింది, బ్లీడింగ్ అవుతుంది, డెంగ్యూ ఏమో అని చెప్పి అడ్మిట్ అవుతారు. 90% ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్ ఫస్ట్ పోయి డెంగ్యూ ఫీవర్ అని చెప్పి అడ్మిట్ అవుతారు. అందులో వాళ్ళకి తెలిసేది ఏంటంటే డెంగ్యూ టెస్ట్ నెగిటివ్ వచ్చి డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగి ప్లేట్లెట్స్ తగ్గినాయని చెప్పి తర్వాత మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఆ లోకల్ పర్టికులర్ ఏ బాడీ పార్ట్లో ఆ క్యాన్సర్ అయితే పెరుగుతుందో దానికి వచ్చే సిమ్టమ్స్ అంటారు.
సో వీటిని స్పెసిఫిక్గా తొందరగా గుర్తించడం అంటూ ఉండదు. కాకపోతే ఏ సిమ్టమ్ వచ్చినా, లైక్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ జనరల్గా ఒక ట్రైన్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే హీ విల్ క్లియర్లీ టెల్ యూ, లైక్ ఇది ఎందుకో నాకు అనుమానంగా ఉంది, ఒకసారి ఈ టెస్ట్ చేయిద్దామని. ఏదో డబ్బుల కోసం చేస్తున్నట్టు కాదు, తనకు అనుమానం. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్లో తను ఇలాంటివి చూసుంటాడు. మన ఎక్స్పీరియన్స్లో మనం తక్కువ చూస్తాం. యాజ్ అ జనరల్ పాపులేషన్, జనరల్ పబ్లిక్, ఇప్పుడు మీరే బ్లడ్ వామిటింగే వచ్చింది అనుకోండి, బ్లడ్ వామిటింగ్ వచ్చింది అంటే క్యాన్సర్ అయ్యి ఉండకపోయిన అవసరం, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కాకపోతే డాక్టర్కి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఇది ఉండొచ్చు. డాక్టర్ కూడా దేవుడు కాదు, బట్ స్టిల్ హీ విల్ హ్యావ్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది ఉండొచ్చు అని చెప్పి ఇది టెస్ట్ చేయించుకోండి అని చెప్తాడు. సో ఏ డాక్టర్ ఇట్లనే చెప్తాడు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు, ఇట్లా కాదని. మధ్య కాలంలో ప్రతిదానికి టెస్టులు రాస్తారు అని చెప్పి కూడా ఇది ఒక మిస్కన్సెప్షన్ బాగా పెరిగిపోయింది. సో అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి కన్సెప్షన్ స్టార్ట్ అయింది. బట్ స్టిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, చేయించుకుంటే పోయేదేముంది, మా అంటే 1000 రూపాయలు పోతాయేమో, లేకపోతే 10,000 పోతాయేమో. దొరికితే స్టార్టింగ్ స్టేజ్లో క్యాన్సర్ దొరుకుతుంది, జీవితాంతం బతుకుతాం కదా. లైఫ్తో కంపేర్ చేస్తే మనీ అనేది చాలా చిన్న అమౌంట్. ఎప్పుడు మనం కంపేర్ చేయడానికే లేదు అసలు లైఫ్కి మనీకి. బట్ స్టిల్ బయట సినారియో ఇలా ఉంది. డాక్టర్లు ఊరికే డబ్బుల కోసం టెస్టులు రాస్తున్నారని చెప్పి సగం మంది టెస్టులు చేసుకోరు. 3rd స్టేజ్ 4th స్టేజ్ దగ్గరికి మా దగ్గరికి వస్తారు. సార్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, మేము కూడా ఏం చేయలేము, మేము కూడా మనుషులమే. 3rd స్టేజ్ని 1st స్టేజ్కి తీసుకురాలేము కదా. కాకపోతే ఉన్న పొజిషన్లో ఉన్న స్టేజ్లో బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అయితే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు, అంటే క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా అది మనకి ఫస్ట్ ఏంటంటే డెంగ్యూ లాగా మనం భ్రమపడే అవకాశం ఉంటుంది అని చెప్పి, అంటే ఇలా ఎర్లీగా వాటిని అసలు డిటెక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదంటారా? ఎర్లీ డిటెక్షన్ అంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పింది, ఆ డెంగ్యూ ఎగ్జాంపుల్ అనేది కేవలం బ్లడ్ క్యాన్సర్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది సిమ్టమ్స్ ద్వారానే అవుతుంది. కానీ అసలు సిమ్టమ్సే రాకముందు గుర్తించే ఛాన్స్ ఉందా అంటే దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. అసలు మనిషికి సిమ్టమ్ లేదు, నార్మల్గా మీరు నేను మన జనరల్ పాపులేషన్ లానే ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, ఊరికే పోయి టెస్ట్ చేయించుకోవడం ఈ క్యాన్సర్ ఉందా అని అనడంని స్క్రీనింగ్ అంటారు. సో అది అన్ని క్యాన్సర్స్కి చెయ్యం, ఎందుకంటే అనవసరంగా టెస్టులు చేసినట్టు అవుతుంది. ఈచ్ టెస్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సో అందుకని చెప్పేసి అందరికీ అన్నీ చేయం, కానీ స్పెసిఫిక్గా తీసుకుందాం. ఇప్పుడు మనం కామన్ క్యాన్సర్స్ తీసుకుందాం. కామన్ క్యాన్సర్స్లో మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి, ఆడవాళ్ళలో మగవాళ్ళలో కలిపి అంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకవేళ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం, మన వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక 100 మంది అమ్మాయిలు, ఒక 20 ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు చూస్తున్నారు, ఎవరికీ క్యాన్సర్ లేదు, 100 మంది ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు అనుకుందాం. వీళ్ళు పెద్దగయ్యి పెరిగి చనిపోయేంత వాళ్ళ జీవితకాలంలో ఈ 100 మందిలో ఎంతమందికి క్యాన్సర్ రావచ్చు అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 15% అంటాడు. అంటే ఈ 100 మందిలో 15 మందికి వాళ్ళు చనిపోయేంత వరకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో ఎవరా 15 మంది? మీకు తెలియదు, నాకు తెలియదు, దేవుడికి తప్పించి. సో అందుకని ఏం చేస్తాం, జనరల్ పాపులేషన్లో వీళ్ళకి యావరేజ్ రిస్క్ 15% ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వీళ్ళకు రెగ్యులర్గా 40 సంవత్సరాలు దాటినప్పటి నుంచే స్క్రీనింగ్ టెస్ట్లు స్టార్ట్ చేస్తాం. సో పేషెంట్కి సిమ్టమ్స్ లేవు, నార్మల్ పాపులేషన్, ఊరికే క్లినిక్ వచ్చిండ్రు, కానీ 40 years to 45 years, కొన్ని 40 years అంటారు, కొంతమంది 45 years. వీళ్ళకు రెగ్యులర్గా 40 years నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2 yearsకి ఒకసారి కానీ, అమెరికన్ గైడ్లైన్స్ ACS గైడ్లైన్స్ అని ఉంటాయి, US ప్రివెంటివ్ టాస్క్ ఫోర్స్, ఒకరు 2 years అన్నారు, ఒకరు 1 year అన్నారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లీస్ట్ 2 years. ఎవ్రీ 2 years 40 years దాటిన వాళ్ళందరూ మామోగ్రఫీ చేయించుకోవాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ సెంటర్స్కి వెళ్తే ఫ్రీగా అవుతుంది, ప్రైవేట్ సెంటర్స్కి వెళ్తే కొద్దిగా కాస్ట్లీ అవుతుంది. మీకు ప్రైవేట్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు అనుకుంటే గవర్నమెంట్కి వెళ్ళి చేయించుకోండి, బట్ స్టిల్ చేయించుకోరు. మేము చెప్తూనే ఉంటాం, బట్ స్టిల్ చేయించుకోరు. ఏంటంటే పొరపాటున దాంట్లో ఏమైనా బయటపడితే ఏంటి మా పరిస్థితి అంటే, మంచిదే కదా స్టార్టింగ్ స్టేజ్లో బయటపడ్డది, సింపుల్ కాన్సెప్ట్. తొందరగా దొరికితే తొందరగా బయటపడుతుంది, ఈజీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. కీమోథెరపీ, రేడియేషన్ అవసరం కూడా రాకపోవచ్చు, ఉట్టి ఆపరేషన్తోనే క్లోజ్ చేయొచ్చు, ఉట్టి టాబ్లెట్స్ మీద మేనేజ్ చేయొచ్చు, ఉంటాయి ఈ సిచ్యువేషన్స్. కానీ పబ్లిక్ ఎలా అయిపోయారంటే ఏదైనా టెస్ట్ చేసుకుంటే అందులో ఏమైనా బయటపడిపోతుందేమో, అందుకని టెస్ట్ చేయించుకొని అంటారు కొంతమంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎందుకు చేయించుకోవాలనే ఇంపార్టెన్స్ మేము చెప్పలేకపోతున్నామా, లేకపోతే పక్కనున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎక్కువండి వాళ్ళు చేయించుకోవట్లేదా అనేది మాకు స్టిల్ ఇట్స్ $1 million క్వశ్చన్. బట్ మనం చెప్పాల్సింది అయితే మా డ్యూటీ మేము చెప్తూ ఉంటాం. ఇదొకటి సింపుల్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ 21 years నుంచే స్టార్ట్ చేయమంటారు, ప్యాప్స్మియర్ కానీ HPV టెస్టింగ్ కానీ. సో వెల్ ఎడ్యుకేటెడ్, లెట్స్ అజ్యూమ్ మీరే తీసుకోండి,
మీ ఏజ్కి మీరు ప్యాప్స్మియర్ చేయాల్సిన ఏజ్, మీరు చేయించుకున్నారా? చెప్పారా ఎవరన్నా చేయించుకోమని? ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సి ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లైక్ యూ డజంట్ నో దట్ ఇట్ హ్యాస్ టు బీ డన్ అండ్ నో వన్ హ్యాస్ టోల్డ్ యూ. ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ దగ్గర ఇక్కడ మిస్ అవుతున్నాం. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు కమ్యూనికేట్. కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందో కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను పోయి ఒక టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ క్యాన్సర్ టెస్ట్ ఈ వయసు నుంచి చేసుకోవాలి అంటే నేను పెట్టిన వీడియోకి వ్యూస్ తిప్పి కొడితే ఒక 500 నుంచి 1000 మంది కంటే ఎక్కువ చూడరు. అదే మీరు పోయి ఒక చీజ్ కేక్ని తీసుకొని దాన్ని పీసులుగా చేసుకొని దాన్ని నుజ్జు చేసి తిన్నారన్న ఒక వీడియో పెట్టండి, కనీసం ఒక 50,000 మంది చూస్తారు. సో పబ్లిక్కి అలాంటి వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్, హెల్త్ మీద అవేర్నెస్ లేదు. అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ డేస్, ఈ సో అండ్ సో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అట్లీస్ట్ ఈరోజు కాకపోతే రేపటికైనా కానీ ఎంతో కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళలోనే ఎంతో కొంతమంది, కనీసం ఒక 10 మందిలో 2 చేయించుకున్నా నా పర్పస్ సాల్వ్ అయినట్టే. డెఫినెట్గా కూడా క్యాన్సర్స్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లు ఎర్లీగా చేసుకుంటే బెస్ట్ అంటారు. సో కామన్గా అయితే మనం అన్ని క్యాన్సర్స్కి చేయము. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఎవరికో ఒకరికి లక్షల్లో ఒకటి వచ్చే క్యాన్సర్కి నేను టెస్ట్ చేసి లాభం ఏంటి? ఎందుకంటే 1,00,000 మందికి వేసినా 99,000 మందికి ఆ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. సో కామన్గా ఉన్న వాటికి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. అందులో మనకు కామన్గా ఉన్న క్యాన్సర్స్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ని మనము 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఎలా అంటే యావరేజ్ రిస్క్, అంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళని యావరేజ్ రిస్క్, ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉండి లేకపోతే వాళ్ళకి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటే వాళ్ళను హై రిస్క్ అని చెప్పేసి. సో ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళకి యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఈ యావరేజ్ కానీ మోడరేట్ రిస్క్ అనే వాళ్ళకు రిస్క్ ఎంత ఉంటుంది అంటే less than 20% ఉంటుంది క్యాన్సర్ వచ్చే రిస్క్. అవుట్ ఆఫ్ 100 people less than 20% విల్ హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అన్నట్టు. సో వీళ్ళలో ఏం చేస్తామంటే 40 to 45 years దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఖచ్చితంగా మ్యామోగ్రామ్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. అది కాకుండా వాళ్ళకు పొరపాటున వాళ్ళకు ఏమన్నా వాళ్ళు బ్రెస్ట్లో లంప్ ఉండడం కానీ లేదంటే ఏదైనా అబ్నార్మాలిటీ నోటీస్ చేసినా కానీ ఇమీడియట్లీ డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తాం. బట్ టెస్ట్ వైజ్గా స్టాండర్డ్ టెస్ట్ ఒకటే ఉంది, దట్ ఈస్ మ్యామోగ్రామ్. అది కాకుండా బ్రెస్ట్ అవేర్నెస్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేటి అడ్జంక్టివ్ టెస్ట్. అంటే ఏంటంటే ప్రతి అమ్మాయి తను 15 సంవత్సరాల నుంచి కానీ 20 సంవత్సరాల గురించి కానీ వాళ్ళ బ్రెస్ట్ అనేది కాంపోజిషన్ ఎలా ఉంటుంది, డెన్సిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్లీ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి అందులో ఏదో తేడా జరుగుతుంది, ఏదో అబ్నార్మాలిటీ ఉంది, ఇంతకుముందులా ఉన్నట్టు లేదు, ఇప్పుడు ఏదో నాకు కొత్తగా ఏదో లంప్ లాగా తగులుతుంది అన్నప్పుడు ఇమీడియట్లీ దే హ్యావ్ టు అప్రోచ్ ఎ డాక్టర్ అండ్ గెట్ ఇట్ ఎగ్జామిన్. సో దిస్ ఈజ్ ఒక బ్రెస్ట్కి సంబంధించి మాత్రమే చెప్పిన, అది కూడా యావరేజ్ అండ్ మోడరేట్ రిస్క్. ఇప్పుడు అదే బ్రెస్ట్ క్యాన్సర్లో హై రిస్క్, అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ ఉండడం కానీ ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండడం కానీ వీళ్ళలో ఏం చేస్తామంటే వీ డూ సమ్ అదర్ టెస్ట్ కాల్డ్ యాజ్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ ఏంటంటే దాని సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సమ్టైమ్స్ నార్మల్ ఈజ్ షోన్ యాజ్ అబ్నార్మల్. అందుకని చెప్పేసి అందరికీ చేయము, ఓన్లీ హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎంఆర్ఐ చేస్తాం, 6 months తర్వాత మ్యామోగ్రామ్ చేస్తాం, మళ్ళీ ఎంఆర్ఐ చేస్తాం, మళ్ళీ 6 monthsకి మ్యామోగ్రామ్ చేస్తాం. అలా కంటిన్యూస్గా 74 years వరకు చేస్తాం. సో రైట్ ఫ్రమ్, కానీ హై రిస్క్ వాళ్ళకు 30 years నుంచే స్టార్ట్ చేస్తాం స్క్రీనింగ్. అదే యావరేజ్ అండ్ మోడరేట్ రిస్క్ వాళ్ళకు 40-45 years నుంచి స్టార్ట్ చేస్తే, హై రిస్క్ వాళ్ళకు 30 years నుంచే మొదలుకొని 74 years వరకు చేస్తూ ఉంటాం. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. సో 21 years నుంచి మ్యారేజ్ అయిన తర్వాత 21 years నుంచి పిల్లలు ఉన్నా లేకపోయినా కానీ 21 years నుంచి వీ ఫ్రీక్వెంట్లీ డూ ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ కూడా చేస్తాం. కంబైన్డ్ టెస్ట్ అంటాం దాన్ని. అది కూడా కంటిన్యూస్గా చేస్తాం. కొన్నిసార్లు చేసిన తర్వాత ఎప్పుడైతే కన్సిక్యూటివ్గా 3 to 4 samples నెగిటివ్ వస్తుందో దెన్ వీ స్టాప్ అండ్ అబ్జర్వ్. ఇది మెయిన్ టెస్ట్ క్యాన్సర్. ఇది కాకుండా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ఉంది. ఓరల్ క్యాన్సర్కి ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎగ్జామినేషన్లో సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా స్క్రీనింగ్ గన్స్ వచ్చినాయి, లైక్ వేర్ యూ జస్ట్ ఎగ్జామిన్ ద ఓరల్ క్యావిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ విల్ పిక్ అప్ ది అబ్నార్మల్ ఏరియాస్. ఇట్ ఈస్ నాట్ 100% FDA అప్రూవ్డ్ కాదు, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ఏదో కొంతమంది కన్నా బయటపడుతుంది. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్లో అందరికీ చేయము. ఎవరైతే క్రానిక్గా స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాతనే సిటీ స్కాన్ చేయిస్తాం. ఇప్పుడు నేను ఏజ్ అవన్నీ చెప్పిందంటే టకాటకా పోయి అందరు సిటీ స్కాన్లు చేయించుకుంటారు. వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సిటీ స్కాన్కి ఉంది. సో వెన్ ఎవర్ హూ ఈజ్ ఎ క్రానిక్ స్మోకర్ ఖచ్చితంగా వాళ్ళకు క్యాన్సర్ రిస్క్ అని ఉంటుంది.
అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్మోకింగ్ వచ్చింది కాబట్టి ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏమంటారంటే, మా ఫ్యామిలీలోనే ఒక పెద్ద మనిషిని చూయించి తను 30 సంవత్సరాల నుంచి, 30 కాదు 50 సంవత్సరాల నుంచి సిగరెట్ కాలుస్తుంది కానీ అతనికి లంగ్ క్యాన్సర్ రాలేదు అని. అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరినీ వరుసగా లైన్లో పెట్టి, మీలో ఎంతమంది సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, తంబాకు తినే అలవాటు ఉందంటే 90 మంది చేతులు ఎత్తుతారు. సో మీరు ఈ రకంగా ఆలోచించాలి. అంతేగాని ఎవరో ఒక ఆడ్ ఎగ్జాంపుల్ని చూపించి వాళ్ళకి రాలేదు నాకు కూడా రాదు అనుకుంటే అలా నడవదు. అండ్ నెక్స్ట్ థింగ్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డెడ్లీ కాంబినేషన్. 2+2 is 4 కాదు. ఇక్కడ ఏమవుతుందంటే 2+2 becomes 10. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు చేసే వాళ్ళకు డబుల్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది రెండు కలిసి డ్యామేజ్ చేసి మోర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. అండ్ స్మోకింగ్ అనుకుంటే అందరూ అనుకుంటారు ఓన్లీ లంగ్ క్యాన్సర్ వరకే రెస్ట్రిక్టెడ్ అని. కాదు, స్మోక్ ఎక్కడైతే తగులుతుందో ఆ ఏరియా మొత్తం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం స్మోక్ చేసినప్పుడు ఓరల్ క్యావిటీ మొత్తం ఛాన్స్ ఉంటుంది. ఫ్యారింగ్స్, లోపల ఉండే ఫ్యారింగ్స్, లారింగ్స్, లంగ్స్, ఈవెన్ ఈసోఫేగస్, స్టమక్ వరకు కూడా కార్సినోజన్స్ అనేటివి స్ప్రెడ్ అవుతాయి. సో స్మోకింగ్ ఒక్క దగ్గర కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ఎంటైర్, దీనికి ఎగ్జాక్ట్లీ ఒక టర్మినాలజీ ఉంది మా బుక్స్లో, దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ క్యాన్సరైజేషన్. అంటే దిస్ ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ ఎక్స్పోజ్ టు ది క్యాన్సర్ రిలేటెడ్ ఏజెంట్స్ ఫ్రమ్ టొబాకో. సో స్మోకింగ్ కంపల్సరీ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. ఆల్కహాల్ ఆల్సో హ్యాస్ టు బి అవాయిడెడ్. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కిందట, మేబీ సమ్ 10 to 20 years బ్యాక్, మోడరేట్ అమౌంట్ ఆఫ్, అంటే డైలీ ఒక పెగ్ తీసుకుంటే హార్ట్కి మంచిది అని చెప్పేసి ఎవరో రాశారు. బట్ ఇట్ హ్యాస్ బీన్ డిస్ప్రూవ్డ్. ఈవెన్ స్లైటెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, knowingly or unknowingly, is injurious to health. That is the moral. Smoking and alcohol together is very, very, very bad. Smoking alone is very, very bad. Alcohol is very bad. So either ways everything is bad. అలానే డాక్టర్ గారు, రీసెంట్గా మనం రష్యా వ్యాక్సిన్ గురించి కూడా వింటూ ఉన్నాము. మీ ఒపీనియన్ ఏంటంటే దానికి సంబంధించి? సో రష్యా వ్యాక్సిన్కి వచ్చే ముందు విల్ గో ఇన్ టు వన్ మోర్ టాపిక్ కాల్డ్ యాస్, ఇప్పుడు క్యాన్సర్కి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్ వాడతాం. సో అలాగే క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయగలుగుతాం అనేది చూద్దాం. క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ అని చెప్తాం. కానీ ఇప్పుడు కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్, లెట్స్ ఎగ్జాంపుల్ మన లివర్ క్యాన్సర్ కావడానికి 80% ఛాన్స్ బికాజ్ ఆఫ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ మన ఇండియన్ పాపులేషన్లో. సో ఇప్పుడు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసినట్టే అవుతుంది. సో హెపటైటిస్ బికి మనం వ్యాక్సిన్ తీసుకోగలిగితే ఆల్మోస్ట్ వీఆర్ కంట్రోలింగ్ ది హెపటైటిస్ బి క్యాన్సర్స్ బై ఆల్మోస్ట్ 70 to 80%. సేమ్ థింగ్ కమ్స్ విత్ హెచ్పివి వ్యాక్సిన్, అంటే మన సర్వైకల్ క్యాన్సర్. అమెరికాలో వేరు, ఇండియాలో వేరు. ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ హెచ్పివి వైరస్. హెచ్పివిలో మల్టిపుల్ స్ట్రెయిన్స్ ఉంటాయి, లైక్ 6, 11, 16, 18 అన్నట్టు అప్ టు 9 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇన్ దట్ 6, 11, 16, 18 క్యాన్సర్ని కాజ్ చేసేటి. మిగతా స్ట్రెయిన్స్ అనేటి వాట్స్ అంటారు. వాట్స్ అంటే జెనైటల్ ఏరియాలో చిన్న చిన్న పుండ్లు లాగా ఫామ్ అవుతుంటుంది. సో హెచ్పివి వైరస్ వల్ల ఇవన్నీ రావచ్చు. సో నేను హెచ్పివి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయగలిగితే 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఈజ్ కంట్రోల్. సో ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ హెచ్పివి వైరస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ హెచ్పివి వ్యాక్సిన్ అనేటిది ఇట్స్ అగైన్ ఎ ప్రివెంటివ్ వ్యాక్సిన్. మన మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఇంకా నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇంకా రాలేదు. సో 2-3 టైప్స్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రిడామినెంట్గా మనకు మార్కెట్లో అవైలబుల్ ఏంటంటే 4 స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ అని ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ క్యాన్సర్. 6, 11, 16, 18 కవర్ చేస్తుంది. దెన్ నోనావాలెంట్ అంటే 9 స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ ఉంటుంది. ఇట్ కవర్స్ ది ఆల్ 9 స్ట్రెయిన్స్. ఇది వచ్చేసి 3,500 కాస్ట్ ఉంటుంది. అది వచ్చేసి 9,000 to 10,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏ వయసులో తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా పేషెంట్కి హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నేను వ్యాక్సిన్ తీసుకుంటా అంటే లాభం లేదు. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఐడియల్ ఏజ్ గ్రూప్ టు టేక్ ద వ్యాక్సిన్ ఈస్ 9 to 14 years. సో అందులో కూడా 10 to 11 years ఇస్ ద బెస్ట్ అంటారు. బట్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 9 to 14 years ఇస్ ద బెస్ట్ టైమ్ టు టేక్. 2 doses తీసుకుంటే సరిపోతుంది. దెన్ 15 to 26 3 doses తీసుకోవాలి. ఇట్ ఈస్ స్టిల్ రికమెండెడ్ టు టేక్. ఆఫ్టర్ 26 years అప్ టు 45 years యూ కెన్ స్టిల్ టేక్. బట్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని హై రిస్క్ గ్రూప్స్ ఉంటే ఒకసారి డిస్కస్ చేసి తీసుకోవాల్సి వస్తుంది.
నాట్ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ రికమెండెడ్. అండ్ పెళ్ళైనాక తీసుకోవచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవచ్చు, బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యూ షుడ్ నాట్ టేక్ ద వ్యాక్సిన్. ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ బికమ్ ప్రెగ్నెంట్ యూ షుడ్ నాట్ టేక్ ద హెచ్పివి వ్యాక్సిన్. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్. వన్, హెచ్పివి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది, వాట్స్ కంట్రోల్ అవుతాయి, క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, సార్ ఈ వ్యాక్సిన్ అనేది కేవలం అమ్మాయిలకేనా, అబ్బాయిలకు కూడా తీసుకోవచ్చా? సో హెచ్పివి వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ మే నాట్ బి డైరెక్ట్లీ రిలేటెడ్ టు సర్వైకల్ క్యాన్సర్, బట్ వాట్స్ అనేటి ఇన్ఫెక్షన్స్ అబ్బాయిల జెనైటల్ ఆర్గన్స్ మీద కూడా ఫామ్ కావచ్చు. సో అందుకని చెప్పేసి అబ్బాయిలకు కూడా సేమ్ డోస్, సేమ్ రికమెండేషన్, సేమ్ ఏజ్ గ్రూప్. ఓకే. సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ 4 strain వ్యాక్సిన్ కానీ 9 strain వ్యాక్సిన్ కానీ మనకు మార్కెట్లో అవైలబుల్ వ్యాక్సిన్ పేరు గార్డిసిల్ 4, గార్డిసిల్ 9. సమ్ 3,500 ఈజ్ 4 strains and 9,000 will be the 10,000 is the 9 strains vaccine. ఓకే. 2 doses అన్నారు కదా, అంటే ఎంత టైం పీరియడ్లో తీసుకోవాలి? సో ఇట్స్ ఓన్లీ 2 doses తీసుకున్నట్లయితే 0 and 6 months. అదే 3 doses తీసుకున్నట్లయితే 0 to 6 months. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months 3 doses కానీ 2 doses కానీ ఇచ్చేస్తారు. ఓకే. సో ప్రివెన్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రష్యా వ్యాక్సిన్ గురించి కూడా. రష్యా వ్యాక్సిన్ మర్చిపోయాను. సో ద ప్రివెన్షన్లో భాగంలో వచ్చినాయి ఈ వ్యాక్సిన్స్. సో ఈ వ్యాక్సిన్స్ అనేటి ఓన్లీ ప్రివెన్షన్ కోసమే కాదు, దేర్ ఆర్ సమ్ వ్యాక్సిన్స్ విచ్ వీ యూస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం టీబీకి తీసుకునే వ్యాక్సిన్ ఏంటి అంటే బీసీజీ వ్యాక్సిన్. అందరికీ చాలామంది పుట్టినప్పుడే ఇస్తూ ఉంటారు. ఈ వ్యాక్సినేషన్ని యాక్చువల్గా మనం బ్లాడర్ క్యాన్సర్లో, నాన్ మజిల్ ఇన్వేసివ్ బ్లాడర్ క్యాన్సర్ అనే 1 స్టేజ్లో మనం ఈ వ్యాక్సిన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్గా వాడతాం. సో వ్యాక్సిన్స్ అనేటివి కేవలం క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికే కాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. కొన్ని ప్రోస్టేట్ క్యాన్సర్కి ఉన్నాయి. ఇట్లా క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి. ఇదే పాయింట్లో మనం వచ్చినప్పుడు సేమ్ థింగ్. ఇప్పుడు రష్యన్ వ్యాక్సిన్ గురించి ఎవరికి ఏం క్లారిటీ లేదు. వాళ్ళు ఇచ్చిన ఒక ప్రెస్ నోట్ మాత్రమే ఉంది. ఏమని ఇచ్చారు? ఇట్స్ ఎన్ mRNA వ్యాక్సిన్, ప్రీ క్లినికల్ ట్రయల్స్ టు ప్రివెంట్ మెటాస్టాసిస్ ఆఫ్ సర్టెన్ క్యాన్సర్స్ అన్నట్టుగా ఒక 3-4 లైన్స్ అబ్స్ట్రాక్ట్గా ఇచ్చారు, ఎక్కడ కూడా క్లియర్గా ఇవ్వలేదు. సో ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఇట్స్ ఎ థెరపెటిక్ వ్యాక్సిన్. క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కాదు, వచ్చిన క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. సో ఇట్స్ అన్ mRNA వ్యాక్సిన్ అన్నాడు. mRNA వ్యాక్సిన్ ఏంటి అంటే కొత్తది కాదు, ఇంతకుముందు మనం కరోనాకి కానీ వాటికి వాడింది, కోవిడ్ టైంలో వాడింది. ఇట్స్ ద సేమ్ వ్యాక్సిన్, టెక్నిక్ ఇస్ ద సేమ్. కానీ అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే దే హ్యావ్ యూస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రెడ్యూస్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్. సో ఇంతకుముందు ఈ వ్యాక్సిన్ కోడ్ చేసి బయటికి మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ సమ్ ఇయర్స్. సో నౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ మంత్స్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వీళ్ళు చేసిన కొత్తది. దెన్ ఈ వ్యాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ అనేది ప్రీ క్లినికల్ ట్రయల్స్లో ఉంది అన్నాడు. అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి అన్నాడు. అంటే ఒకసారి ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే యానిమల్స్ మీద కానీ టెస్ట్ చేసి ఇది పనిచేస్తుంది అని చెప్పడం వరకు మాత్రమే, ఇది ల్యాబ్లో టెస్ట్ చేయడం. నెక్స్ట్ phase 1 ట్రయల్ అంటారు. అదేంటంటే మనుషుల మీద ట్రై చేస్తారు, ఏమని, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. నెక్స్ట్ phase 2 ట్రయల్స్ అని ఉంటుంది, ఏంది అసలు ఇచ్చింది పనిచేస్తుందా అని. దాని తర్వాత phase 3 ఉంటుంది. ఇంతకుముందు ఇచ్చే మనం రెగ్యులర్గా ఒక క్యాన్సర్కి ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఇప్పుడు ఇది ఇవ్వడం వల్ల ఇది బాగా పనిచేస్తుందా, పాతది బాగా పనిచేస్తుందా అని టెస్ట్ చేసేది phase 3 ట్రయల్స్. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు FDA అనేది దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి అప్రూవ్ చేస్తుంది. అప్పుడు వరకు ఇది జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది ఓన్లీ థెరపెటిక్ వ్యాక్సిన్, అన్ని క్యాన్సర్స్కి కూడా కాదు. సమ్ పర్టికులర్ క్యాన్సర్స్, అవి డేటా వాళ్ళు రిలీజ్ చేయలేదు. ప్రాబబ్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీ విల్ గెట్ టు నో ద ఎగ్జాక్ట్ డేటా, ఏ క్యాన్సర్కి ఈ వ్యాక్సిన్ అనేది పనికొస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ బ్లాంకెట్. ఏ మందు కూడా అన్ని క్యాన్సర్స్కి పనిచేసేటట్టు అయితే తయారు చేయలేదు ఇప్పటికీ. ఐ డోంట్ థింక్ ఈవెన్ దిస్ వన్ కమ్స్ అండర్ ఎ థెరపెటిక్ వ్యాక్సిన్ ఫర్ ఫ్యూ క్యాన్సర్స్. సో రష్యన్ వ్యాక్సిన్ గురించి ఇట్స్ స్టిల్ క్వశ్చన్ మార్క్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ అన్నిటికీ ఒకటే మందులాగా అయితే కాదు, మనం సినిమాలలో చూసినట్టయితే నడవదు. అలానే డాక్టర్ గారు మనం చూస్తే ఈ క్యాన్సర్కి సర్జరీస్, కీమోథెరపీస్, రేడియేషన్ ఇవి కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇప్పుడు మనము క్యాన్సర్స్ గురించి అందరిని అడిగితే సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఇవి అందరి నోట్లలో తిరిగేటి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, కార్టిసెల్ థెరపీ, ఇవన్నీ కొత్త పదాలు వింటూ ఉంటాం. ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి
కీమోథెరపీ డ్రగ్ అనేటిది నాకు తెలిసి ఒకటి కూడా కొత్తది వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. మేబీ ఏదైనా వచ్చింది మార్కెట్లోకి వచ్చిందేమో, కానీ కీమోథెరపీ డ్రగ్స్ అయితే మార్కెట్లోకి రావడం అయిపోయినాయి. 99.9% తగ్గిపోయినాయి. సో మరి ఏమొస్తున్నాయి మార్కెట్లో, కొత్త మందులు వస్తున్నాయి ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ద టార్గెటెడ్ థెరపీ. అంటే ఒక క్యాన్సర్ రావడానికి కారణం ఏంటని తెలుసుకుంటున్నారు. ఆ పర్టిక్యులర్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిస్తే ఆ పర్టిక్యులర్ మ్యూటేషన్ వల్ల వచ్చిన క్యాన్సర్ కణాలను మాత్రమే చంపడం కోసం మందులు తయారు చేసి దాన్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తున్నారు, సో దట్ మిగతా బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడకూడదు. అసలు కీమోథెరపీ మనకు జనరల్గా మీరు కీమోథెరపీ అంటే ఏంటంటే ఒక కెమికల్ ఏం చేస్తుందంటే దానికి ఏది క్యాన్సర్ కాదు అనేది దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే, ఇది ఫాస్ట్గా పెరుగుతుంది, దీన్ని చంపేస్తాం. సో క్యాన్సర్ ఈజ్ అ ఫాస్ట్ గ్రోయింగ్ స్ట్రక్చర్, ఇది ఫాస్ట్గా పెరుగుతుంది, దీన్ని నేను చంపేస్తాను అనుకొని కీమోథెరపీ పనిచేస్తుంది. సో ఇప్పుడు మన బాడీలో ఫాస్ట్గా పెరిగే సెల్స్ క్యాన్సర్ కాకుండా నార్మల్గా ఏమేమి ఉంటాయి? హెయిర్, ఓరల్ మ్యూకోజా, నెయిల్స్. సో చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి జుట్టు ఊడిపోతుంది, నెయిల్స్ పాడైపోతాయి, ఓరల్ మ్యూకోజా పాడైపోతుంది. నెక్స్ట్ మన బ్లడ్ సెల్స్, WBC కౌంట్ కానీ ప్లేట్లెట్స్ కానీ వీటి లైఫ్ స్పాన్ షార్ట్గా ఉంటుంది. సో అవి కూడా తక్కువ అయిపోతుంటాయి. సో బేసిక్గా క్యాన్సర్ కీమోథెరపీ వల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు తయారు చేసే మందులన్నీ కూడా డైరెక్ట్గా ఓన్లీ క్యాన్సర్ని మాత్రమే అటాక్ చేయాలి, మిగతా వాటిని ఎఫెక్ట్ చేయొద్దు అనే వాటి కాన్సెప్ట్తో డెవలప్ అవుతున్నాయి. సో అందులో వచ్చినదే మెయిన్ టార్గెటెడ్ థెరపీ అంటాం. ఈ టార్గెటెడ్ థెరపీ రకరకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఒక్క పర్టికులర్ మ్యూటేషన్ దాన్నే పోయి చంపాలి అనుకుంటే, ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, ఎర్ర చొక్కా ఉన్న వాటిని మాత్రమే టార్గెట్ చేయాలి అనుకుంటే వాటిని మాత్రమే టార్గెట్ చేస్తాం. సేమ్ థింగ్ ఇదొకటి. రెండోది ఏంటి అంటే దిస్ ఈస్ టార్గెటెడ్ థెరపీ విత్ టార్గెటెడ్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని వచ్చింది. ఇమ్యూనోథెరపీ ఏంటంటే 100 మందిలో ఒక 10 మంది ఎర్ర చొక్కాలు వేసుకున్నారు, మీ పక్కనున్న ఆ ఎర్ర చొక్కా పక్కనున్న వాళ్ళు పోయి దాన్ని తినేయండి అని చెప్పడం. సో ఓన్ బాడీ సెల్స్ని వి ఎన్హాన్స్ ద ఇమ్యూనిటీ ఇన్ సచ్ ఎ వే దట్ మన బాడీ సెల్సే పోయి ఆ క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ని తినేస్తుంది. దిస్ ఈజ్ ఇమ్యూనోథెరపీ. మన ఇమ్యూనిటీని క్యాన్సర్కి అగేన్స్ట్గా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. దెన్ ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్గా ఇంకొన్ని థెరపీస్ వచ్చినాయి, లైక్ కార్టిసెల్ థెరపీ అని. ఇదేం చేస్తామంటే మన బాడీ సెల్స్ని బయటికి తీసి వాటికి స్పెసిఫిక్గా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కానీ దానికి కొన్ని క్యాన్సర్ కిల్లింగ్ కెపాసిటీని దానికి ఇచ్చి మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తాం. సో ఇట్ విల్ గో అండ్ కిల్ ద క్యాన్సర్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఇప్పుడు రీసెర్చ్ నడుస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు కొన్ని మాలిక్యూల్స్ వచ్చినాయి. ఎట్లా అంటే ఇంతకుముందు కీమోథెరపీ అనేది అన్ని సెల్స్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని ఒక బస్లో పెడుతున్నాం. ఆ బస్ పేరే క్యారియర్ మాలిక్యూల్స్. దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆ బస్ అనేది కేవలం క్యాన్సర్ దగ్గరికే పోతుంది, వెళ్ళి తనలున్న లోడ్ ఆఫ్ కీమోథెరపీని అక్కడనే ఇస్తుంది. ఆ చుట్టుపక్కల సెల్స్కి కొద్దిగా వెళ్తుండొచ్చు, బట్ 90% ఆఫ్ ద కీమోథెరపీ మనం ఇచ్చేది ఆ బస్సు డైరెక్ట్గా పోయి క్యాన్సర్కే డెలివరీ చేస్తుంది. అది క్యాన్సర్ స్టాప్లోనే అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది కంట్రోల్ వస్తుంది. సో నౌడేస్ ఇట్స్ మోర్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ. అడ్వాన్సెస్ ఆర్ ఇన్ టార్గెటెడ్ థెరపీ కంపేర్డ్ టు కీమోథెరపీ. అండ్ రేడియేషన్ సర్జరీ సర్జరీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎర్లీ స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ థింగ్, ఎందుకంటే మొత్తం తీసేస్తాం కాబట్టి. బట్ అందులో కూడా ఉంటుంది, ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలా, ఫస్ట్ సర్జరీ ఇవ్వాలా. ఇప్పుడు మనం అనుకుంటాం రొమ్ములో ఎంత గడ్డు ఉంది అనేసి, బట్ అది ఆల్రెడీ స్ప్రెడ్ అయిందా లేదా ఎలా తెలుసు నాకు? చిన్నగా స్ప్రెడ్ అయి ఉంటుంది. అది పోయి లివర్లో 20-30 సెల్స్ ఉన్నాయి అనుకోండి, లివర్లో కనిపించదు. కనీసం 10⁹ సెల్స్ ఉంటే కానీ అదొక మనకు స్కానింగ్లో డిటెక్ట్ అవ్వదు. అలాంటప్పుడు వీటిని మైక్రోమెటాస్టాసిస్ అంటాం. ఈ మైక్రోమెట్స్ని ఏ స్కాన్ గుర్తుపట్టదు. అప్పుడు ఏం చేయొచ్చు మనము? సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే ట్యూమర్ అనేది పెద్దగా ఉంది, ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి సర్జన్ ఒపీనియన్ తీసుకొని ఫస్ట్ కీమోథెరపీ పెట్టి ఆ స్ప్రెడ్ అయిన మైక్రోమెటాస్టాసిస్ని కరిగించేస్తుంది కీమోథెరపీ. నెక్స్ట్ ఇక్కడున్న రొమ్ములో ఉన్న గడ్డను కూడా 50% సైజ్ తగ్గిస్తుంది. కొన్నిసార్లు ఆపరేషన్ స్టార్టింగ్లో చేయలేము, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది అంటారు. సో అప్పుడు మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది స్ట్రింక్ అవుతుంది. స్ట్రింక్ అయినప్పుడు ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ కీమోథెరపీ చేయాలా, ఫస్ట్ సర్జరీ చేయాలా, లేదా రేడియేషన్ పెట్టుకోవాలా? ఇదేం చేస్తామంటే ప్రతి హాస్పిటల్ కూడా ట్యూమర్ బోర్డ్ అని మెయింటైన్ చేస్తారు. ఈ ట్యూమర్ బోర్డ్ అంటే ఏంటంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ ముగ్గురు కలిసి ఒక దగ్గర కూర్చొని ఈ క్యాన్సర్కి ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది
డిసైడ్ చేస్తారు. ఇదంతా ఇప్పుడు వరకు నేను మీకు చెప్పింది ఏంటి అంటే ట్రెడిషనల్గా జరుగుతుంది అండ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే మనం రీసెర్చ్లో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం క్లినికల్గా వాడుతున్నాం. దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇంతకుముందు క్లినికల్ మెడిసిన్ ఉండే. క్లినికల్ మెడిసిన్ అంటే పేషెంట్ల రోగ లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేసేటోళ్ళు. ఇప్పుడు ఎవిడెన్స్, నాకు ఈ మందు పనిచేస్తుంది అన్న ఎవిడెన్స్ ఉంటేనే ఈ మందు పెడుతున్నాం. ఫ్యూచర్ వచ్చేసి ప్రిసిషన్ మెడిసిన్. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు దిస్ ఈజ్ ద జనరేషన్ వేర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ప్రిడామినెంట్లీ ఆన్ ప్రిసిషన్ మెడిసిన్. ప్రిసిషన్ మెడిసిన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కోలన్ క్యాన్సర్ ఉంది. కోలన్ క్యాన్సర్లో ఇప్పుడు మనం అందరికీ ట్రెడిషనల్గా ఒక కీమోథెరపీ ఎక్స్ అనేది పెట్టిద్దాం అనుకుందాం. 100 మందిలో 10 మందికి పనిచేయట్లేదు. అది ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళ జెనెటిక్ టెస్ట్ చేస్తే కొన్ని పర్టికులర్ మ్యూటేషన్ ఉంది, అందుకని ఈ మందు పనిచేయట్లేదు అని తెలుస్తుంది మనకు. సో ఇప్పుడు ఏమైపోయింది, మనం ఆ జెనెటిక్ టెస్ట్ని పనిచేయని తర్వాత చేస్తున్నాం. ఈ ప్రిసిషన్ మెడిసిన్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే ఆ జెనెటిక్ టెస్ట్ని ఈ 100 మందికి చేస్తాం ఫస్టే చేసి ఈ 90 మందికి ఈ మందు పనిచేస్తుంది, ఈ 10 మందికి ఈ మందు పనిచేయదు, అందుకనే స్టార్టింగ్లోనే మందు మార్చేద్దామని. దీనివల్ల ఆ 10 మందిని సేవ్ చేయడానికి ఈ 90 మందికి ఎక్స్ట్రా ఖర్చు, కానీ తప్పదు. ఇప్పుడు మనకి ఎట్లుంటుంది, అదో సినిమాలో ఉంటుంది కదా, 10 మందిని సేవ్ చేయడానికి 90 మందికి అన్యాయం చేస్తున్నాం అన్నట్టు. కొంచెం ఫైనాన్షియల్ అన్యాయమే కాబట్టి, లైఫ్కి రిలేటెడ్ ప్రాబ్లం కాదు కాబట్టి. ఎస్, ఇప్పుడున్న నెక్స్ట్ ఇంకొక 10 years తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రిసిషన్ మెడిసిన్. ప్రతి మనిషి, ఈ పర్టికులర్ మనిషికి ఏ మందు పనిచేస్తుందని టెస్ట్ చేసే ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో. దట్ ఈస్ ఫ్యూచర్. ఓకే, అయితే క్యాన్సర్కి సంబంధించి ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే టీవీ మాధ్యమాల ద్వారా కానీ లేదా సోషల్ మీడియా మాధ్యమాలు, డాక్టర్లకి పబ్లిక్కి మధ్య ఎందుకు సార్ ఇంత గ్యాప్ వస్తుందంటే మీరు ఏమంటారు దీనికి సంబంధించి? అవేర్నెస్ ఇంకా ఎందుకు అంతవరకు వెళ్ళలేకపోతుంది, గ్రామ స్థాయిలో రూట్స్ వరకు ఎందుకు వెళ్ళలేకపోతుంది? ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ గురించి మనం ఎందుకు వెళ్ళట్లేదు అనడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్కి చాలా ఫ్యాన్సీ థింగ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ హెల్త్ మీద లేకుండా పోయింది. ఎందుకంటే వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు, కానీ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలనేది పబ్లిక్కి ఇంకా ఆ సెన్సిటివిటీ రాలేదు, హెల్త్ సెన్సిటివిటీ. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటి అంటే నవడేస్ మెడికల్లో కూడా దేర్ ఆర్ లూప్ హోల్స్. ఏంటంటే ఇప్పుడు చాలామంది మిస్గైడ్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ మిస్గైడ్ అవుతున్నారు. సెకండ్ థింగ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా, డాక్టర్ మా సైడ్ నుంచి కూడా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేక వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల మాకు అనవసరమైన ఖర్చు. ముందుగానే గూగుల్ చేసేసుకొని గూగుల్ స్టోరీ డిఫరెంట్. ఇక్కడ ఏమైపోయింది అంటే ఇప్పుడు నేను చిన్న మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాను అనుకోండి, నేను పోయి ఏదన్నా ఒకటి చెప్తున్నా, ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నా, లేదన్నా ఒక మందు రాస్తున్నా, నేను ఇచ్చిన మందు వాడు కంప్లీట్గా వాడని కూడా వాడాడు. అదే ఒక 1000 రూపీస్ పెట్టి క్లినిక్ వచ్చి డాక్టర్ దగ్గర మందులు రాసుకుంటే ఖచ్చితంగా వాడతాడు. ఏంటంటే ఇప్పుడు డబ్బులు పెట్టే వాళ్ళకి, డబ్బులు పెట్టకుండా ఫ్రీగా తీసుకునే వాళ్ళకి వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే వీడు ఫ్రీగా నాకు ఎందుకు చేస్తుండో అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తోనే పబ్లిక్ ఉన్నారు. డబ్బులు పెట్టి తీసుకున్నారు కాబట్టి, డబ్బులు పెట్టినా కాబట్టి మందులు వాడాలి అని చెప్పేసి అదొక మైండ్ సెట్ ఉంది. మైండ్ సెట్ అనేది టోటల్గా కరప్ట్ అయ్యింది. బోత్ డాక్టర్స్ మైండ్ సెట్ కూడా కరప్ట్ అయ్యింది. సో బికాస్ ద అడ్వైస్ ఇవ్వడం కూడా ఇంతకుముందు మేము చాలా ఫ్రీగా ఇచ్చేవాళ్ళం, లైక్ ఏది చెప్పాలనుకున్నా కానీ చాలా ఓపెన్గా చెప్పేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదానికి లీగల్ కాంప్లికేషన్స్ అటాచ్ అయిపోయేసరికి డాక్టర్ కూడా ఎక్స్ట్రా కాషియస్ అయిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు చిన్నగా డెంగ్యూ ఫీవర్ వస్తే ఏం కాదు, యంగ్ పేషెంట్ ఏం కాదు అని వదిలేస్తుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, సడన్గా ఒకవేళ వాళ్ళకి కాంప్లికేషన్స్ అయితే, నాకు లీగల్ కాంప్లికేషన్స్ అయితే ఏమోనని చెప్పేసి అన్ని టెస్టులు రాయాల్సి వస్తుంది. 10 రకాల టెస్టులు రాయాలి ఇప్పుడు రేపు. ఎందుకంటే ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఆ పేషెంట్కి ఏమన్నా అయితే నువ్వు నాకు ఆ టెస్ట్ ఎందుకు చేయలేదు స్టార్టింగ్లో అని కేసేసేది నామిందే. సో ఇప్పుడున్న కంప్లీట్లీ నాలెడ్జ్డ్ పాపులేషన్ కాదు, ఇట్స్ లైక్ ఎవాల్వింగ్ నాలెడ్జ్డ్ పాపులేషన్. కాబట్టి వాళ్ళకు ఉండే డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు వచ్చేసి మమ్మల్ని మీరు ఇది ఎందుకు రాయలేదని నెక్స్ట్ అని అడిగితే నేను లీగల్గా కాంప్లికేట్ అవుతాను కాబట్టి నేను అన్నీ రాస్తాను. నేను అన్నీ రాసినప్పుడు బిల్లు కూడా ఆబ్వియస్లీ పెద్దగా వస్తుంది. డాక్టర్ నాకు ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఇన్ని టెస్టులు రాసిండని చెప్పేసి బద్నాం చేసేస్తారు. సో ఈ సైకిల్ అనేది కంటిన్యూనే అవుతుంది. దెర్ ఇస్ సమ్వేర్ వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్రేక్ దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ విత్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి నేను ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకున్నా కానీ వినే స్టేజ్లో ఎవరు లేరు, ఇప్పుడున్న మైండ్ సెట్ లేరు. బట్ అట్లీస్ట్ నేను చెప్పిన 10 మందిలో ఒకరు వింటే చాలు అన్న స్టేజ్లో మేమున్నాం. సో ఇట్ మే టేక్ టైమ్, ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్గా, ఇట్ విల్ టేక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ గెట్ టు నో
like people will get to know what are the benefits of screening, benefits of vaccination. And ఇప్పుడు వెస్టర్న్ పాపులేషన్లో ఎనీవేస్ దే హ్యావ్ దట్ సిస్టమ్ వేర్ దే విల్ బీ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటే సరిపోతుంది వాళ్ళకు, దే విల్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెన్ దే విల్ రియలైజ్ దట్ దిస్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మనీ దే ఆర్ డూయింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్ education program or as a part of protocol. Every hospital has its own protocol, every doctor has his own protocol. ఈ ప్రోటోకాల్ ప్రకారం మనం ముందుకెళ్తూ ఉంటాం కాబట్టి పీపుల్ విల్ ఆల్సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని. లెట్స్ హోప్ దట్ విల్ కమ్ ఫాస్టర్, దట్స్ ఆల్. అండ్ ఫైనల్లీ చెప్పండి, అంటే క్యాన్సర్ అవేర్నెస్లో భాగంగా పబ్లిక్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? నేను పబ్లిక్కి సజెషన్స్ ఇచ్చే స్టేజ్లో లేను, బట్ ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా ఇచ్చిన సజెషన్స్ ఎవరు పాటించట్లేదు. రెండోది, జనరల్గా ఇలా సజెషన్స్ నేను క్లియర్గా చెప్తే కూడా ఎవరు వినరు. బట్ అన్లెస్ దెబ్బ తాకితే కానీ వినరు స్టేజ్లో ఉన్నాం కాబట్టి, నా పర్స్పెక్ట్లో నేను ఇచ్చే సింపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్, ఎవరైతే ఇంట్రెస్టింగ్గా నన్ను హెల్త్ విషయంలో కానీ క్యాన్సర్ విషయంలో కానీ అడుగుతారో, లేదా నేను ఇప్పుడు ఎవరికన్నా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఒక 60 years లేడీ బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చింది అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, మొత్తం వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తనని పోయి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉంది, 40-45 years తర్వాత నుంచి స్క్రీనింగ్ చేసుకోవాలి. తనకు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ నీకు ఇది వచ్చింది సరే, కానీ నీ వల్ల కనీసం ఒక 50 మందికి, అట్లీస్ట్ 10 మందికి, నీకు తెలిసిన 40-45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోమని నువ్వు సలహా ఇవ్వు. నువ్వు ఇస్తే వింటారు, ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ భయంతో ఇది కరెక్ట్ చెప్తుంది, తను కరెక్ట్ చెప్తుంది నాకు అని చెప్పేసి తను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు వింటారు, చేయించుకుంటారు. సో ఇదేదో సినిమాటిక్ స్టైల్లో స్టాలిన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ముగ్గురికి హెల్ప్ చేయమన్నట్టు. ఇప్పుడు ఏంటంటే, ఎవరికైతే రోగం వచ్చిందో, ఎవరి ఫ్యామిలీలో అయితే క్యాన్సర్ ఉందో, ఫస్ట్ థింగ్ మీ నేబర్స్కి మీరు ఎడ్యుకేషన్ చేస్తే దే విల్ బీ వెరీ సీరియస్ అబౌట్ లిజనింగ్, రాదర్ దాన్ మేము చెప్తే వినకపోవచ్చు కానీ మీరు చెప్తే వింటారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైతే హెల్త్ అవేర్నెస్ గురించి మమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు, ద సెకండ్ స్టెప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఉన్నాం, మీరే ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సో మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 40 years 45 years దాటిన వాళ్ళందరికీ, మీ మదర్కో లేకపోతే గ్రాండ్ మదర్కో లేకపోతే అత్తమ్మకో ఎవరికో ఒకరికి 45 years దాటింది, మ్యామోగ్రామ్ చేసిందా లేదా చూసుకోండి. నాకు తెలిసి 90% చేసి ఉండరు. సో ఎస్, యు ఆర్ ఎ పాపులేషన్, యూ హ్యావ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ హూమ్ యూ నీడ్ టు గెట్ టెస్టెడ్. దెన్ ప్యాప్స్మియర్ మీరే చేయించుకోలేదన్నారు, సో ఈవెన్ యూ నీడ్ టు గెట్ ఇట్ డన్. సో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ స్క్రీనింగ్ ఆర్ నాట్ తెలుసుకోండి, చేయించుకోండి. దెన్ కిడ్స్, మీకు పిల్లలున్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా, మీ అన్న వాళ్ళకో ఎవరికో రిలేటివ్స్లో 9 to 14 years ఎవరు కనిపించినా కానీ వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా తెలుసుకోండి. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఫస్ట్, యూ టార్గెట్ ద పీపుల్ అరౌండ్ యూ, రెస్ట్ విల్ టేక్ కేర్. అందరికైతే మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేం, బట్ హూ ఆర్ ద వల్నరబుల్ పీపుల్ హూమ్ వీ నో, హూ లిజన్, వీళ్ళకి మాత్రం ఈ గైడెన్స్ అయితే ఇవ్వచ్చు మనం. అయితే అనుదీప్ గారు, అంటే మనం ఇప్పుడు ఈ మెడిసిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలానే మార్కెట్లో చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి, లైక్ ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలామంది పేషెంట్స్ వాటి వైపు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. సో దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటండి? ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్స్ని అలాంటి మెడికేషన్ ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతుంది? అంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ దే ఆర్ దేర్ ఓన్ సైన్స్. సో వాళ్ళ సైన్స్ ప్రకారం వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ స్టడీస్లో వాళ్ళకి కొన్ని పని చేసినాయి అనిపిస్తాయి, పని చేయండి. కానీ నాకు వాటి గురించి అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్. బట్ క్యాన్సర్ పరంగా ఏమో టీవీలలో ప్రెస్లలో వినడమే తప్పించి, నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్లు కానీ ఎవరైనా కానీ ఇలాంటి మందులు వాడడం వల్లనో, కేవలం ఓన్లీ డైట్ తీసుకోవడం వల్లనో, లేకపోతే ఓన్లీ ఆయుర్వేదిక్ మందులు వాడడం వల్లనో, ఓన్లీ హోమియోపతి వాడడం వల్లనో క్యాన్సర్ పూర్తిగా తగ్గినట్టయితే లేదా తగ్గుముఖం పట్టినట్టయితే నేను చూడలేదు. కాకపోతే కాంబినేషన్లో చాలామంది చేసేవాళ్ళు,
లైక్ ఎలా అంటే ఇప్పుడు మేము క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డైట్ కూడా ఫాలో అయ్యేవారు. డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి మార్కెట్లో. కొంతమంది లో కీటోజెనిక్ డైట్ అంటారు, కొంతమంది లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ అంటారు, డైట్ ఫాలో అయ్యేవాళ్ళు. కొంతమంది సమ్ అమౌంట్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. బట్ చెప్పేవాళ్ళు మాకు, సార్ ఇది కూడా ఫాలో అవుతున్నాం, మేము ఇది కూడా చేస్తున్నాం, రెండు చేస్తాము, చెయ్యొచ్చా అని. మాకు తెలియదు వాటి గురించి, దట్ ఈస్ వెరీ క్లియర్. మా సబ్జెక్టే కాదు అది, మాకు తెలియదు వాటి గురించి. కానీ ఇది మాత్రం మిస్ అవ్వకండి అని గైడెన్స్ ఇస్తాం మేమైతే. సో అలా పనిచేసిన వాళ్ళు ఉన్నారు తప్పించి అబ్సల్యూట్లీ ఇది మానేసి అదొక్కటే వాడాము, దాని ఒక్కదాంతోనే తగ్గిపోయింది, ఉట్టి డైట్తోనే తగ్గిపోయింది, ఉట్టి కీమోథెరపీతో, అట్లాంటివి మాకు లేదు, పర్సనల్గా చూసింది అయితే లేదు. ఓకే. సో తెలియని ఉండొచ్చు, ఐఎమ్ నాట్ అన్నీ తెలియాలని ఏం లేదు నాకు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఐఎమ్ నాట్ సీన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. Thank ఈరోజు you very క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మీరు వచ్చి క్యాన్సర్ సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి క్యాన్సర్కి సంబంధించిన స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.